ఈరోజు పోలింగ్ సందర్భంగా మాదారంలో రాములు అనే బీఆర్ఎస్ సర్పంచ్గా నిలబడి పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ని అక్కడ మరి గెలవలేని పరిస్థితులు ఉన్నారని కాంగ్రెస్ దౌర్జన్యంగా మరి ఈయన ఒక క్యాండిడేట్ కాబట్టి క్యాండిడేట్ తప్పకుండా బూత్లోకి పోతాడు. మరి వాళ్ళందరూ కూడా ఏజెంట్ మీద దౌర్జన్యం చేయడానికి పోయిందని తెలిసి లోపలికి పోతే అక్కడ ఈయన మీద దాడి చేసి విపరీతంగా కొట్టడం వల్ల ఆయన స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇప్పుడే మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చింది పరిగికి. మరి ఆయన బీపీ కూడా చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి వెంబడే ఆయనను హైదరాబాద్ కూడా మరి గవర్నమెంట్ డాక్టర్ కూడా హైదరాబాద్కు రెఫర్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు చేయడం, ఎన్నికల్లో ఏదో గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ మాదారంలో కానీ ఇప్పుడే తెలిసిన కాలాపూర్లో కానీ ఇవన్నీ కూడా దౌర్జన్యం చేసుకుంటూ వాళ్ళు మనుషులను భయభ్రాంతులు చేయడం, పోలీసులు కూడా వారికి సహకరించడం నిజంగా కూడా బాధాకరం. ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి ఇప్పటికైనా మీరు దయచేసి అధికారులు కానీ పోలీసులు కానీ మరి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఎలక్షన్ జరుగుతుండగా అకస్మాత్తుగా వీళ్ళు ఎవరు అగెనిస్ట్ పార్టీ వాళ్ళు వెళ్ళి అందులో గొడవ చేస్తుంటే అదే విధంగా క్యాండిడేట్ సర్పంచ్ గారు రాములు పోయి ఏంది అని అడిగేసరికి ఎదురుదాడి చేసి ఓడిపోతున్నామనే భయంతో ఎలా రాములను ఆ స్థితికి తెచ్చిండ్రు. ఆ స్థితికి తెచ్చిన వాళ్ళు ఎవరో కఠినంగా వాళ్ళకు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. దేని గురించి వచ్చింది ఆడ గొడవని ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. పోయి అడగతుంటే అడిగినంత మాత్రంలో ప్రత్యర్థి మీద ఏది వాళ్ళ రాళ్లతో 2-3 వ్యక్తులు కలిసి భారీగా ఆడ గొడవ చేయడం జరిగింది. పొయ్యి తీసుకొచ్చేసరికి రాములను కిందేసి తొక్కుతున్నారు. ఆడ సీసీ ఫుటేజ్ కూడా ఉన్నది కాబట్టి మీరు ఒకసారి దాన్ని కూడా ఎంక్వైరీ చేయండి. పొయ్యి ఆడ అడిగింది ఏంటంటే ఏమైంది గొడవ అని. లోపల ఏదో మన క్యాండిడేట్ పెట్టిన వ్యక్తి ఎవరినో ఆబ్జెక్షన్ చేసిండని చెప్పేసి ఓటు వేయమన్నాడని చెప్పేసి లేని అబండాలు పెట్టి ఈ రోజు గొడవ చేసిండ్రు. కాబట్టి దయచేసి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని ఆయన లోపలికి చెప్పేసి సరే ఒక్కరిని వెళ్ళు అందరం పోతే కూడా గొడవ వాళ్ళు పోయిందని చెప్పేసి మనమని చూడమని చెప్పేసి నేను ఎక్కే ఉన్నాను. లొల్లి అవుతుంది లోపలికి పోయి ఒక 2 నిమిషాలు కూడా కాలేదు. లొల్లి అవుతుంది అనేసరికి పోయేసరికి కింద చేసింది. ఒకరి మీద ఒకరు పోలీసులు కూడా ఇద్దరు లోపల ఏజెంట్ మన వాళ్ళకి వేయాలని చెప్పేసి ఏదో ఆబ్జెక్షన్ చేసింది. ఫస్ట్ ఆడ సిక్స్ ఫుటేజ్ ఉంటుంది కదా, డైరెక్ట్ బైక్ కంట్రోల్ కాదని చెప్పేసి సాయిరామ్ వీళ్ళందరూ 4-5 మంది ఆయన చెప్తుంది. ఇంత ఏమైంది న్యూసెన్స్ అని చెప్పేసి మేము లోపలికి పోయినాం. పోయే వరకు ఆ లంచోడుకు బయటకు రమ్మని అని చెప్పేసి ఆయన దించడానికి వీళ్ళంతా లోపలికి పోయింది. పోతే మేము వెళ్ళొద్దు న్యూసెన్స్ వద్దు రాంగన పోదాం పండి అని చెప్పేసి మేము 5-6 మంది కలిసి బయటికి పోదాం అని చెప్పేసి రిటర్న్ వస్తున్నాం. వాళ్ళు మళ్ళీ లోపలికి పోయి ఆ ఏజెంట్ దగ్గరికి పోయి ఏజెంట్ కూడా పోయింటారు. ఆ ఏజెంట్ను ఎవరు సాయిరాము, వెంకటయ్య, హెచ్ఎల్, రమేష్, శ్రీను అందరూ కలిసి సిటీ కూడా ఉంటాయి కదా సార్. వాళ్ళందరూ లోపలితో ఏజెంట్ మొదటి మన వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత రామ్లన్న మామూలుగా సైలెంట్ నిలబడ్డాడు. కావాలని చెప్పేసి సాయిరామ్ వచ్చి సరిగ్గా రామ్లన్న చూసి దిగ్గేసిండు. ఇప్పటి వరకు నేను అడ్డం పడ్డాడు. ఇంకా రామ్లన్న ఉన్న వాళ్ళు ఎవరు కొట్టారో సాయిరామ్ కొట్టిందంట. మరి